ఇక వెదర్ అప్డేట్స్ చూస్తే భారీ వర్షాలకు ఆర్థిక రాజధాని అతలాకుతలమవుతోంది. ముంబై మహానగరం నీట మునిగింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది. వర్షాల కారణంగా బస్సు, రైలు, విమాన సర్వీసులకు ఆటంకాలు ఏర్పడ్డాయి. మరోవైపు ఎయిర్పోర్టుకు వచ్చే పలు మార్గాలు నీట మునిగి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రభుత్వ ఆఫీసులకు సెలవులు ప్రకటించారు. కాలేజీలు, స్కూళ్లు తాత్కాలికంగా మూతపడ్డాయి. అత్యవసర ప్రభుత్వ సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని సర్కార్ పేర్కొంది. ఇక మహారాష్ట్రలో వర్షాలకు మృతి చెందిన వారి సంఖ్య 21కి చేరింది. ముంబైతో పాటు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు దంచుకొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ శాఖలు అప్రమత్తమయ్యాయి. ముంబై, థానే, పాల్ఘర్కు అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ముంబైలోని అన్ని స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.